వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో. ఇఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ పెర్పెండిక్యులర్ టు ద అదర్ ప్లేన్. సపోజ్ మనకి హారిజంటల్ ప్లేను అండ్ వర్టికల్ ప్లేన్స్ ఉంటాయి కదా. హారిజంటల్ ప్లేన్కి కానీ ఏదో ఒక ప్లేన్కి సపోజ్ మనం ఒక సిలిండర్ తీసుకుంటే సపోజ్ దిస్ ఈజ్ ద సిలిండర్ ఆర్ ఎనీథింగ్. సిలిండర్ మనం తీసుకుంటే ఇది సపోజ్ యాక్సిస్ ఆఫ్ ద సిలిండర్ ప్యారల్ టు వన్ ప్లేన్. ఒక ప్లేన్కి ప్యారలల్గా ఉండి అదర్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంటే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో మనం ఏ పెంటాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 30 base 30 and axis 70 mm long. A pentagonal pyramid of base 30 mm and axis 70 mm long has its apex. This is the apex, this is the base, this is the apex. దీన్ని మనం apex అని అంటాం. This is called as base. Okay. As its apex on VP. ఇక్కడ క్లియర్గా చూడండి, ఎపెక్స్ ఆన్ VP వర్టికల్ ప్లేన్ మీద ఏముంది, ఇది ఉంది. అంటే రివర్స్లో ఉంది, ఇలా డిఫరెంట్గా ఉంది. ఎలా ఉందంటే ఈ టైప్లో ఉంది. దిస్ ఈజ్ ద వర్టికల్ ప్లేన్ మీద ఎఫెక్ట్స్ ఉంది. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, వర్టికల్ ప్లేన్ మీద ఎఫెక్ట్స్ ఉంది. ఓకే. ఇట్ హ్యాస్ ఎపెక్స్ ఆన్ వర్టికల్ ప్లేన్ అండ్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్. దీని తాలూకు యాక్సిస్ ఉంటుంది కదా, సెంట్రల్ యాక్సిస్. ఈ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్. పెర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అంటే చూడండి ఇప్పుడు ఎలా ఉంది, దీని యాక్సిస్ పెర్పెండిక్యులర్గా దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది. ఓకే. ఇట్ has its apex on vertical plane and axis perpendicular to VP. A corner of his base resting on the ground. This is the corner. ఈ కార్నర్ ఒకటి గ్రౌండ్ మీద అంటే హారిజంటల్ ప్లేన్ మీద రెస్ట్ అయ్యి ఉంది. ఏదో ఒక కార్నర్ హారిజంటల్ ప్లేన్ మీద రెస్ట్ అయ్యి ఉంది. అండ్ సైడ్ ఆఫ్ ద బేస్ కంటైన్డ్ బై ద కార్నర్ ఈజ్ ఇన్క్లైన్ టు 30 degrees టు ద గ్రౌండ్. ఒక సైడు, సపోజ్ ఇది ఒక సైడు, ఈ సైడు ఇక్కడ క్లియర్గా చూడండి. అండ్ సైడ్ ఆఫ్ ద బేస్, ఈ బేస్ తాలూకా సైడ్స్ ఉన్నాయి కదా, ఇది బేస్ అని నేను చెప్పాను కదా. ఈ బేస్ తాలూకా సైడ్ ఎలా ఉంది, సైడ్ ఆఫ్ ద బేస్ కంటైన్డ్ బై ద కార్నర్. సైడ్ ఆఫ్ ద బేస్ కంటైన్డ్ బై ద కార్నర్ ఈజ్ ఇన్క్లైన్డ్ 30 degrees టు ద గ్రౌండ్. గ్రౌండ్కి అంటే హారిజంటల్ ప్లేన్కి 30 degreesలో ఉంది. ఇక్కడ మన ప్రాబ్లం అర్థం చేసుకోవడంలోనే కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. మీరు ఏ పెంటాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 30 అంటే సైడ్ ఒక్కొక్క సైడ్ 30తో చేసుకుంటాం. అండ్ యాక్సిస్ 70 mm లాంగ్ అండ్ ఎపిక్స్, ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఎపిక్స్ ఆన్ ద వర్టికల్ ప్లేన్. యాక్సిస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు VP. ద కార్నర్ ఆఫ్ ద బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్. ఏదో ఒక కార్నర్ గ్రౌండ్కి ఉంది. అండ్ ద సైడ్ ఆఫ్ ద బేస్, బేస్కి సైడ్లు ఉన్నాయి కదా, సైడ్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఇన్క్లైన్ టు 30 degrees టు ద గ్రౌండ్. అంటే ఇది ప్రస్తుతాన్ని దేని మీద ఉంది, దేని మీద ఉందంటే మనకి గ్రౌండ్ మీద ఉంది, అంటే హారిజంటల్ ప్లేన్ మీద ఉంది. హారిజంటల్ ప్లేన్ మీద ఎలా ఉంది, రివర్స్లో వర్టికల్ ప్లేన్ మీద ఎఫెక్ట్స్ వచ్చినట్టు ఇలా ఉంది. ఇక్కడ మీరు చూడండి. ఇది దేని మీద ఉంది, వర్టికల్ ప్లేన్ మీద ఉంది. ఇప్పుడు ఇది మనం చూద్దాం. ఇది మనకి వర్టికల్ ప్లేన్ మీద ఎలా ఉంది. వర్టికల్ ప్లేన్ మీద కానీ ఎఫెక్ట్స్ ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడికి ఎఫెక్ట్స్. వర్టికల్ ప్లేన్ మీద ఉంది, హారిజంటల్ ప్లేన్ మీద ఒక కార్నర్ ఇలా 30 degrees తిరిగి ఉంది. ఇప్పుడు మనం రెఫరెన్స్ లైన్ ఒకటి తీసుకుందాం. XY ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం. కార్నర్ ఈజ్ ఇన్క్లైన్డ్ 30 degrees టు ద గ్రౌండ్. ఇప్పుడు దేని మీద ఉంది, హారిజంటల్ ప్లేన్ మీదే ఉంది కాబట్టి ఇంక మన మీదకి ఏమి అబోవ్ HP కాదు, హారిజంటల్ ప్లేన్ మీద ఉంది. కానీ ఒక కార్నర్ 30 degrees అన్నట్టు. ఒక కార్నర్ సపోజ్ నేను ఇది A అని తీసుకుంటున్నాను. ఒక కార్నర్ 30 degrees. దిస్ ఈజ్ 30 degrees తీసుకుంటున్నాం. సైడ్ కూడా మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, సైడ్ కూడా 30 ఇచ్చాడు కాబట్టి ఇది మనం 30తో స్కేల్ 30తో ఒక పెంటాగన్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే. పెంటాగన్ నేను ఒకటి డ్రా చేశాను. పెంటాగన్ నేను ఫ్రీ హ్యాండ్
డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద పెంటాగన్. సో 30తో డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, సో దీని తాలూకా ప్రొజెక్షన్సే మనం కిందకి డ్రా చేసేస్తాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా దీని ఎఫెక్ట్స్ ఎక్కడ ఉందండి. సో ఫ్రంట్ వ్యూలో నుంచి మనం ఎలా చూస్తే ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంది, అంటే ఎఫెక్ట్స్ ఇక్కడ సెంటర్లో ఉంది. సో సెంటర్లో మనకి ఎఫెక్ట్స్ మనం ఇక్కడ చేసుకోవాలి. ఓకే, సో సెంట్రల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఎలా చూస్తున్నప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఇన్సైడ్ ఉంది కాబట్టి మనకు ఓన్లీ ఈ పార్టే కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో ఈ పార్టే మనకు కనిపిస్తుంది. సో ఈ పార్టే ఈ లోపలికి కనిపించడం లేదు కాబట్టి ఇవన్నీ డాటెడ్ లైన్స్ మనం పెట్టాల్సి ఉంటుంది. సో డాటెడ్ లైన్స్, సో ఇవన్నీ కూడా డాటెడ్ లైన్స్. సో ఈవెన్ దిస్ ఆల్సో, ఈవెన్ ఇది కూడా మనకు డాటెడ్ కింద వస్తుంది. ఓకే ఓకే, సో ఎలా వచ్చింది. ఇప్పుడు డ్రా ద ప్రొజెక్షన్స్. సో మనకి ప్రొజెక్షన్స్ కిందకి డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటి, హైట్ మనకి ఎలా కదా వచ్చింది. ఇప్పుడు టాప్ వ్యూ. సో టాప్ వ్యూ ఇది. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ ఎక్కడ వస్తుందండి. సో ఇది దీనికి ఎక్కడ ఉందన్నాడు, ఎఫెక్ట్స్ ఆన్ వర్టికల్ ప్లేన్ మీద ఎఫెక్ట్స్ కూడా ఉందన్నాడు. అంటే ఈ పాయింట్ దగ్గర ఎఫెక్ట్స్. సో 70 mm హైట్. సో 70 mm హైట్ కాబట్టి సో దీన్ని మనం 70 తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, సో ఇలా లైన్స్ కిందకి డ్రా చేద్దాం. సో మనకి కనిపించే లైన్స్ కొన్ని, కనబడలేని లైన్స్. సో మనకి ఈ లైన్ పైనుంచి చూస్తున్నాం కాబట్టి ఈ లైన్ కనిపిస్తుంది, ఈ లైన్ కనిపిస్తుంది. సో ఈ లైన్ కనిపిస్తుంది, ఈ లైన్ మనకి కనబడదు కాబట్టి దిస్ ఈజ్ ద డాటెడ్ లైన్. ఓకే ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఇదే కనబడింది. సో టాప్ వ్యూలో ఇలా కనబడింది. సో ఈ లైన్ కనబడింది, ఈ లైన్ కనబడింది, ఈ లైన్ కనబడింది. సో ఇది మనకు కనబడలేదు కాబట్టి దాన్ని నేను డాటెడ్స్ పెట్టాను. సో జాగ్రత్త, ఇక్కడ మనకి ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. సో బేస్ 30 ఇచ్చాడు, సైడ్ ఒక్కొక్క సైడ్ ఇచ్చాడు, యాక్సిస్ 70 mm లాంగ్ ఇచ్చాడు. సో ఎఫెక్ట్స్ ఆన్ ద వర్టికల్ ప్లేన్. ఎఫెక్ట్స్ అంటే ఈ ఎఫెక్ట్స్ అన్నది వర్టికల్ ప్లేన్ మీద ఉందన్నాడు. వర్టికల్ ప్లేన్ అంటే బేస్తో ఉండాలి, యాక్చువల్గా ఎఫెక్ట్స్తో ఉంది. సో ఇది ఇలాగ పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఇది ఒక కార్నర్ గ్రౌండ్ మీద ఉంది. సో ఈ గ్రౌండ్కి 30 degrees చేసింది. ఎక్కడ బేస్ కార్నర్ ఇన్క్లైన్ టు 30 degrees. సో 30 degrees పెట్టి నేను పెంటాగన్ డ్రా చేశాను. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఏ హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 35 mm. సో హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ సైడ్ 35 mm. సో బేస్ సైడ్ ఇది, బేస్ సైడ్ 35 mm. సో 35 mm బేస్. సో అండ్ హైట్ 65 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో ఇక్కడ క్లియర్గా వెరీ క్లియర్ కేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో దీని తాలూకా బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో ఇదే పొజిషన్లో one of its base edge parallel and 20 mm in front of VP. సో ఈ బేస్లో ఉన్న ఒక ఎడ్జ్ ప్యారలల్గా ఉంది, దేనికి వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఉంది. సో వెరీ క్లియర్ కేస్ ఇది. సో ఇక్కడ మనకి ఎటువంటి డౌట్స్ ఏమీ లేవు. సో XY. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏముంది, దేని మీద ఉంది. సో బేస్ సైడ్ 35 mm, హైట్ 65 mm, రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే హెచ్పి మీదే ఉంది, అంటే అబౌవ్ హెచ్పి కాదు. సో మనకి ఫ్రంట్ వ్యూ డైరెక్ట్గా రెఫరెన్స్ లైన్ మీదే వచ్చేస్తుంది. సో రెఫరెన్స్ లైన్ మీదే. సో మరి ఇది రెఫరెన్స్ లైన్ మన దీని ఫ్రంట్ వ్యూని, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూని మనం డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బేస్ మనం డ్రా చేయాలి. బేస్ ఎక్కడ, సో బేస్ ఎడ్జ్, ఒక ఎడ్జ్. సో ప్యారలల్ అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే మనం ఏం చేయాలి, సో 20 mm కిందకి మనం డ్రా చేయాలి. సో 20 mm కిందకి. ఇప్పుడు ఏమన్నాడు, సో ఇక్కడ కండిషను బేస్ ఎడ్జ్ అంటే ఏదో ఒక బేస్ ఎడ్జ్ ప్యారలల్ టు వీపీ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో దీనికి, సో ఈ కిందని దీనికి ప్యారలల్ అంటే, సో దిస్ ఈజ్ ద ప్యారలల్. సో మనం ఇది ఏబి తీసుకుంటాం. దిస్ ఈజ్ ఏబి. ఎంత ఇచ్చాడు మనకి, సో 30. సో 35 mm. ఓకే, 35 mm. సో దీంతో మనం ఒక హెక్సాగనల్ పిరమిడ్ సో డ్రా చేద్దాం. సో హెక్సాగనల్ పిరమిడ్ డ్రా చేశాను. ఓకే, సో హెక్సాగనల్ పిరమిడ్.
సో ఒక హెక్సాగనల్ పిరమిడ్ డ్రా చేస్తున్నాను. సో నేను ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ డ్రా చేస్తున్నాను కాబట్టి మీరు కొద్దిగా చూసుకోండి. సో హెక్సాగనల్ పిరమిడ్ నేను డ్రా చేశాను. సో ఇప్పుడు క్లియర్గా సరిపోయింది. ఓకే, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్, సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ఇస్ ప్యారలల్ అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ. 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ అంటే మనకి టాప్ వ్యూ కిందన వస్తుంది, 20 mm కిందన వస్తుంది. సో ఇది దీనికి ప్యారలల్గా కూడా ఉంది. ఓకే, సో అయిపోయింది, ఇక్కడతో మనకి ఇది క్లియర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ప్రొజెక్షన్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? సో టాప్ వ్యూ మనం డ్రా చేసాం. టాప్ వ్యూలో మనం ఏం డ్రా చేసాం? సో ఈ పైనుంచి చూస్తే ఈ పాయింట్స్ కూడా కనిపిస్తాయి కదా, ఈ ఎడ్జ్, ఈ 6 ఎడ్జ్లు కూడా కనిపించాయి. సో ఇప్పుడు మనం సెంటర్ చేసి ఒక పాయింట్ మనం డ్రా చేయాలి. సో సెంటర్ చేసి సో దీనికి సో మనకి అన్ని ఎడ్జ్లు కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకి టాప్ వ్యూ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ మనకి రావాలంటే సో మనం ఏం చేయాలి? సో దీని తాలూకా ప్రొజెక్షన్ లైన్స్ వర్టికల్గా టాప్కి తీసుకెళ్దాం. యాక్సిస్ ఒకటే తీసుకెళ్దాం, ఉన్న లైన్స్ అన్ని ఇక్కడ తాపేసుకుందాం. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ ద పిరమిడ్ కాబట్టి. సో హైట్ ఎంత ఇచ్చాడు మనకి? సో హైట్ 65 ఇచ్చాడు కాబట్టి సో దిస్ ఈజ్ 65 అని పెట్టుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ 65. సో 65 ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ సో 65. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో ఇక్కడ మనకు కనబడే సైడ్స్ సో ABCDEF. సో మనకి పైనుంచి ఇటు నుంచి చూస్తే మనకి ఏ సైడ్లు కనిపిస్తాయండి? సో ఇదొకటి, ఈ రెండు మనకు కనబడవు. సో దాంట్లో డాటెడ్ అంటే ఈ రెండు మనకు కనబడవు, ఉన్నవన్నీ మనకు కనిపిస్తాయి. సో మనకి సో ఇక్కడ సో లైన్స్ చూడండి ఎలా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కనబడిన లైన్లు రెండు కూడా ఒకేలా ఉన్నాయి కాబట్టి సో మనకి అవే డాటెడ్ లైన్స్ కింద మనకి సో ఈ సెంటర్ లైన్స్ సో అవే మనకి డాటెడ్ లైన్స్ కింద వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో మనకి ఎందుకంటే కనబడిన లైన్లు రెండు కూడా ఒకే దాని మీద ఉండడం వల్ల ఇక్కడ సో ఈ లైన్ ఓకే, మనకి డాటెడ్ లైన్ సపరేట్గా మనకు కనబడదు. సో ఇక్కడ మనం బేస్ కూడా పర్ఫెక్ట్గా డ్రా చేస్తాము. ఓకే, సో సింపుల్ ప్రాబ్లమ్ ఇది. సో ఏ హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 35, సో 35 అండ్ హైట్ 65. ఓకే, హైట్ 65 ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అని సో అబౌవ్ కానీ మనకి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా హారిజాంటల్ రెఫరెన్స్ లైన్ మీదే మన తాలూకా ఫ్రంట్ వ్యూ రెఫరెన్స్ లైన్ మీదే మనకు వచ్చేస్తుంది. సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ప్యారలల్, సో దేనికి? సో ప్యారలల్ టు ద వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉందంటే ఈ వర్టికల్ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఈ రెఫరెన్స్ లైన్ కిందన వస్తుంది. సో డ్రా ద ప్రొజెక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇన్ దిస్ ప్రాబ్లం ఏ స్క్వేర్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 45 mm. సో ఈ స్క్వేర్ ప్రిజమ్ సో బేస్ సైడ్ ఇక్కడ ఒక్కొక్క బేస్ సైడ్ ఎంత, ఒక్కొక్క సైడ్ ఎంత 45 అండ్ హైట్ 80 mm. సో దీని తాలూకా హైట్ 80 mm. సో స్క్వేర్ ప్రిజమ్ ఉంది. సో దీనికి సో కింద బేసు ఎగ్జాక్ట్ స్క్వేరు, కింద బేసు ఎగ్జాక్ట్ స్క్వేరు. సో 45 అండ్ హైట్ సో 80. సో ఈజ్ ఆన్ వీపీ. సో దేని మీద ఉంది ఇది ఎంతకని? వర్టికల్ ప్లేన్ మీద ఉంది. దేని మీద? ద బేస్ సైడ్. సో ఏ స్క్వేర్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 45 mm హైట్ ఈజ్ ఆన్ వీపీ. సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది సచ్ దట్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ డయాగ్నల్ అండ్ ప్యారలల్. సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ డయాగ్నల్ అండ్ ప్యారలల్ అండ్ 35 mm అబౌవ్ హెచ్పి. ఇవన్నీ కూడా హెచ్పి గురించే చెప్తున్నాడు. అండ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ డయాగ్నల్. సో ఈ బేస్ తాలూకా డయాగ్నల్ ఉంది కదా, ఈ డయాగ్నల్ ఎలా ఉంది? వన్ ఆఫ్ ఇట్స్ రెండు డయాగ్నల్ ఉన్నాయి బేస్కి. సో ఈ బేస్ తాలూకా డయాగ్నల్స్ ఎలా ఉన్నాయి? వన్ ఆఫ్ ఇట్స్ బేస్ డయాగ్నల్ ఈజ్ ప్యారలల్ అండ్ 35 mm అబౌవ్ హెచ్పి. సో ఇప్పుడు మనం ఎలా డ్రా చేస్తాం? ఓకే, సో XY. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి.
సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ డయాగ్నల్, ఇది బేస్ అనుకుంటే ఈ బేస్ డయాగ్నల్ 35 mm అబోవ్ హెచ్పి అన్నాడంటే, సో 35 mm అబోవ్ హెచ్పి. సో ఇక్కడ మనకి ఇదేదో వస్తుంది. ఓకే, సో ఒక బేస్ డయాగ్నల్ మనకి ఎలా ఉందన్నాడు, ఈ బేస్ తాలూకా డయాగ్నల్ ఎలా ఉందన్నాడు, ప్యారలల్గా ఉంది. సచ్ దట్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ డయాగ్నల్ ఈజ్ ప్యారలల్ అండ్ 35 mm అబవ్ హెచ్పి. సో అంటే బేస్ డయాగ్నల్ మనకు డయాగ్నల్ ప్యారలల్గా ఉందంటే ఎలా ఉండాలి, సో ఏదో ఒక బేస్ డయాగ్నల్ ఎలా ఉండాలి. ఓకే, సో ఓ బేస్ డయాగ్నల్ ఒక పాయింట్ తీసుకుందాం. సో మనం ఒక స్క్వేర్ కట్ చేద్దాం. సో దీని తాలూకా డయాగ్నల్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మనకు స్క్వేర్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో స్క్వేర్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేద్దాం. అంటే ఇది రఫ్గా నేను డయాగ్నల్ ఎలా వస్తుంది అన్నది నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఏ ఒక పాయింట్ తీసుకొని, సో ఏ అనే ఒక పాయింట్ తీసుకొని, సో 45 mm సైడ్, సో దిస్ ఈజ్ ద 45 mm బి. సో ఇంకొకటి బి, ఓకే సి, ఇది కూడా 45 mm. సో ఇది కూడా 45 mm తీసుకున్నాను. దిస్ ఈజ్ డి. సో ఈ రెండు ఇలా. సో ఇప్పుడు మనకు సరిపోయింది కదా డయాగ్నల్, వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. సో అంటే ఇప్పుడు ఇది ఎంత యాంగిల్ పెట్టాలండి, 45 degrees పెడితే మనకు సరిపోతుంది డయాగ్నల్గా. సో ఇది హెచ్పికి 35 mm అబవ్ ఉంది, 35 mm అబవ్ ఉంది, అండ్ డయాగ్నల్ ఈజ్ ప్యారలల్గా ఉంది. ఒక డయాగ్నల్ పర్పెండిక్యులర్గా ఉంది, ఒక డయాగ్నల్ ప్యారలల్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆన్ వీపీ. అంటే ఆన్ వీపీ అంటే ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, ఓకే ఇది ఫ్రంట్ వ్యూ అయింది, ఇది టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, సో అండ్ రిఫరెన్స్ లైన్. సో రిఫరెన్స్ లైన్ నుంచి మనం ఇక్కడ నుంచి మనం లైన్స్ కిందకి డ్రా చేద్దాం. సో ఇది ఎంత అన్నాడు మనకి, సో 80 mm హైట్ అన్నాడు. సో 80 mm హైట్. సో ఇక్కడ నుంచి మనకి సో 80 mm తీసుకుందాం. సో 80 mm తీసుకొని మనం ఓన్లీ ఇది ప్రెషం కాబట్టి సో డైరెక్ట్గా మనం లైన్స్ డ్రా చేసుకుంటాం. సో ఇది ఆన్ వీపీ అన్నాడు కాబట్టి, సో ఆన్ వీపీ అన్నాడు కాబట్టి ఆన్ ద రిఫరెన్స్ లైనే వచ్చేస్తుంది. సో ఆన్ వీపీ, సో ఇది సో ఇక్కడ ఈ లైన్ మనకు కనిపిస్తుంది, ఈ లైన్ కనబడదు, అయినా కానీ డాటెడ్ లైన్ మనకి ఇంక కనబడదు, రెండు కూడా ఒకేలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అబోవ్, సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో ఇక్కడ మీకు ఈ దీనిలో ఇది ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో సో మీకు ఒక ఐడియా ఉండాలి ప్రతి డయాగ్రామ్ మీద. సో ప్రతి సాలిడ్ మీద క్లియర్గా నేను ముందు క్లాస్లో ప్రతి సాలిడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పెంటాగనల్ పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది, పెంటాగనల్ ప్రిజం అంటే ఎలా ఉంటుంది, స్క్వేర్ ప్రిజం అంటే ఎలా ఉంటుంది, సో సర్క్యులర్ కోన్ అంటే ఎలా ఉంటుంది. సో ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అవన్నీ మీరు చేసుకొని మీరు కొంత ఎజ్యూమ్ చేసుకోగలగాలి. ఆన్ వీపీ అంటే ఏంటి, ఆన్ హెచ్పి అంటే ఏంటి, బేసు హెచ్పి, సో గ్రౌండ్కి ఒక సైడ్ 30 degrees చేయడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ 2-3 సార్లు చూసి నేర్చుకుంటే నెక్స్ట్ కేసెస్ ఇంకా టఫ్ కేసెస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చింది ఓన్లీ జస్ట్ మీకు సో ఇచ్చిన సాలిడ్ ఒకదానికి పర్పెండిక్యులర్గానే ఒకదానికి ప్యారలల్గా ఉంది. సో అందువల్ల ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇన్క్లైన్డ్ అయిందంటే అక్కడ నుంచి మనకి స్టేజెస్, ఇంతకుముందు మనం ప్లేన్స్ మనం డ్రా చేసాం కదా, అలా స్టేజ్ బై స్టేజెస్ ఉంటాయి కాబట్టి సో ఈ ప్రాబ్లమ్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes, and share this